సికింద్రాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో అతి పెద్ద భూ మోసం జరిగింది. నమిశ్రీ నిర్మాణ సంస్థపై ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దర్యాప్తు అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రారంభమైంది. దీని వివరాల్లోకి వెళ్దాం. సికింద్రాబాద్ ఇంకా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఒక అతిపెద్ద భూ ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. నమిశ్రీ నిర్మాణ సంస్థ ఇదొక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఇది సుమారు 625 విలాసవంతమైన ప్లాట్లను నిర్మించే ఒక స్ట్రాటజీతో విలువైనటువంటి అటవీ భూమిని కూడా కబ్జా చేసేసి ఒక్క ఫ్లాట్ ధర ₹1.5 కోటి పైగా వేసేసి ప్రజలని ఇప్పుడు మోసం చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఆదా పత్రిక దీని గురించి వరుసగా కథనాలు కూడా ప్రసారం చేస్తూ వస్తూ ఉంది. ఒకే ప్రొసీడింగ్ నెంబర్ను ఉపయోగించి 2 వేర్వేరు పత్రాలు అసలు ఎలా సృష్టించబడతాయండి? అది సాధ్యమేనా అంటే ఇగో ఇలాంటి సంస్థలకైతే సాధ్యమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు భూమి పత్రం ఎవరికి ఉంది, ఇంకా నకిలీ పత్రాలు ఎలా సృష్టించబడ్డాయి, ఇవన్నీ కూడా నేను మీకు విడమర్చి కొద్దిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆర్డీఓ ఫిర్యాదు చేశారు ఈ సంఘటన గురించి. ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కె అనంతరెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు రాసిన ఒక అధికారిక లేఖ. ఆ లేఖ నెంబర్ కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడ చూపిస్తున్నాం స్క్రీన్ మీద. H1302/2025. ఇది డేటెడ్ వచ్చేసి 4th June 2025. అంటే ఈ లెటర్ ప్రకారం ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 30 అన్నారం ఏరియాలో సర్వే నెంబర్ 121 పార్టుకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్ నెంబర్పై 2 వేర్వేరు డాక్యుమెంట్స్ ఉన్నట్లుగా అయితే నిర్ధారణ అయింది.